దేశంలోని అన్ని భాషలను కేంద్రం సమానంగా చూస్తుందన్నారు ప్రధాని మోదీ. భాష ఆధారంగా చీలికలు సృష్టించాలనే అపోహలు నమ్మొద్దన్నారు. ప్రతి ఒక్కరూ వికసిత్ భారత్ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. చైనాతో కైలాష్ మానస్ సరోవర్ యాత్రపై చర్చించామన్నారు జయశంకర్. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఒక్కరోజు కాకుండానే విమర్శించడం సరికాదన్నారు సీఎం రేఖా గుప్తా. భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రతి ఒక్కరూ వికసిత్ భారత్ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ఢిల్లీలో జరిగిన సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ లో పాల్గొన్నారు. భారత పాలన విధాన రూపకల్పన ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా దేశం కోసం పనిచేయాలన్నారు మోదీ. ये मराठी सम्मेलन एक ऐसे समय हो रहा है जब छत्रपति शिवाजी महाराज के राज्याभिषेक के 350 वर्ष पूरे हुए हैं, जब पुण्य श्लोक अहिल्याबाई होलकर जी की जन्म जयंती के 300 वर्ष हुए हैं और संघ के ही कारण मुझे मराठी भाषा और मराठी परंपरा से जुड़ने का भी सौभाग्य प्राप्त हुआ. మరాఠీ భాష అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్నారు. కొన్ని నెలల క్రితమే మరాఠీకి ఎన్డీఏ సర్కార్ శాస్త్రీయ భాషా హోదా కల్పించిందన్నారు. మహారాష్ట్ర నుంచి ఎంతో మంది సాధువులు భక్తి ఉద్యమం ద్వారా సమాజానికి దిశానిర్దేశం చేశారన్నారు మోదీ. कई बार जब भाषा के नाम पर भेद डालने की कोशिश की जाते हैं तो हमारी भाषाओं की साझी विरासत ही उसका सही जवाब देती है. इन भ्रमों से दूर रहकर भाषाओं को समृद्ध करना, उन्हें अपनाना, ये हम सबका सामूहिक दायित्व है. आज हम देश की सभी भाषाओं को मेन स्ट्रीम लैंग्वेज के रूप में देख रहे हैं. మోదీ సర్కార్ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. కొత్త పార్లమెంటు భవనంలో సెమ్గోల్ను ప్రతిష్ఠించడం సౌత్ స్టేట్స్ కు ఎన్డీఏ సర్కార్ ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. వారణాసిలో జరిగిన కాశీ తమిళ్ సంగమంలో పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తో పేదలకు మెరుగైన వైద్యం లభిస్తుందన్నారు నడ్డా. The transforming healthcare with IT, leading to conversation on digital health and healthcare innovations. And the third is healthcare operations and patient experience, focusing on operational excellence and enhancing patients' experience. Together, these events reflect the future of healthcare. We have rolled out Ayushman Bharat Digital Mission, ABDM, to unify India's healthcare ecosystem. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్ సిద్ధమన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో జరిగిన G20 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. కైలాష్ మానస సరోవర్ యాత్ర, డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీపై చర్చించామన్నారు జయశంకర్. We should also recognize that in a polarized global situation, our two countries have worked hard to preserve and protect the G20 as an institution. And there have been discussions about various aspects of our relationship. These have included management of peace and tranquility in the border areas, as well as other dimensions of our ties. I'm glad today to have a further exchange of views. ఎన్డీఏ సర్కార్ అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. కేరళలోని కొచ్చిలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025 లో పాల్గొన్నారు. మోదీ సర్కార్ సహకార సమైక్యవాద స్ఫూర్తితో పనిచేస్తుందన్నారు. ప్రపంచ వృద్ధికి భారత్ ఇంజన్లా మారిందన్నారు గోయల్. When every state in the country works hand in hand with the central government, B in competition with their peers, with the other states, that is the sure recipe for success, recipe for faster economic development of the states. కేంద్ర ప్రభుత్వం ఏ భాషను తమిళనాడుపై బలవంతంగా రుద్దడం లేదన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కేంద్రం తెచ్చిన జాతీయ విద్యా విధానంతో స్టూడెంట్స్ కు మేలన్నారు. తమిళ సంస్కృతి భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. విద్యను రాజకీయం చేయొద్దన్నారు ధర్మేంద్ర ప్రధాన్. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వంపై ఒక్కరోజు కాకుండానే విమర్శలు చేయడం సరికాదన్నారు సీఎం రేఖా గుప్తా. ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామన్నారు.
కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు పాలించినా ఢిల్లీ ప్రజలకు ఎలాంటి లాభం లేదన్నారు రేఖా గుప్తా.